హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమో నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి, సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాం. నీ వాక్యములో ఉన్న సత్యములను, సారాంశములను మేము గ్రహించలాగడ మాకు సహాయం దయచేయండి. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించమని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ పిలాతు అనే ఒక అధికారి కనిపిస్తున్నాడు. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి యూద ప్రజలు అప్పగించారు. పిలాతు గవర్నర్గా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. యేసు ప్రభు వారికి శిక్ష వేయమని యూద ప్రజలు, ఆనాటి ప్రధాన యాజకులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిలాతు యొక్క ప్రవర్తనను మనము గమనించాల్సి ఉంది. యేసు ప్రభు వారిని సిలువ వేయడంలో చాలామంది తమ తమ పాత్రలను పోషించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డానికి కారకులయ్యారు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో చూస్తే మనకి యేసు ప్రభు వారిని పిలాతు దగ్గరికి తెచ్చినప్పుడు పిలాతు ఏం చేశాడో చూస్తే, ఊదారంగు వస్త్రమును ధరించారు, ముండ్ల కిరీటము యేసు ప్రభు వారు తలకి పెట్టారు, ఆయనని అవమానపరిచారు, అరచేతులతో తన ముఖం మీద యేసు ప్రభు వారిని కొట్టడం మనం చూస్తున్నాం. కొట్టి అవహేళన చేసి, యూదుల రాజా శుభం, నిన్ను ఎవడు కొట్టాడో ప్రవచించు అనేటట్లుగా యేసు ప్రభు వారిని అవమానపరిచారు. ఇదంతా అయిపోయిన తరువాత పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. 5వ వచనాన్ని చూస్తే, ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా ఆయన యందు పిలాతు చెప్తున్నాడు, మీరు ఈయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్తున్నారు. కానీ పిలాతు అంటున్నాడు, యేసుక్రీస్తు వారిలో నాకు ఏ దోషము కనబడటము లేదు. పిలాతు యేసు ప్రభు వారిని శిక్షించడానికి ఏ కారణాన్ని కనుక్కోలేకపోయాడు. ఏ కారణాన్ని కనుక్కోలేక పిలాతు చెప్తున్నాడు, మీరైతే యేసు అన్న ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకుని వచ్చారు, ఇదిగో చూడండి, నాకైతే ఈయనని శిక్షించడానికి ఏ కారణము కానీ ఏ దోషము కానీ నాకు కనిపించలేదు. పిలాతు ఒక విధంగా చెప్పాలంటే న్యాయంగా విచారిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ న్యాయంగా కనిపిస్తున్నట్లుగా
మనకు అర్థమవుతుంది. ఆయన నాకైతే ఏ దోషం కనిపించడం లేదు, మీరెందుకు ఈయనని శిక్షించాలంటున్నారు అని మాట్లాడితే ప్రధాన యాజకులు, బంట్రోతులు, కొంతమంది యూదులు ఏమంటున్నారంటే, యేసు వారిని సిలువేయము, సిలువేయము, అతన్ని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు? గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయమని వారితో చెప్పాడు. మీకు కావాలంటే మీరే సిలువ వేసుకోండి, నేను అధికారిగా మాత్రం ఈ పని చేయలేను అని మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. మనము అదే 19వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చూస్తే అక్కడ ఒక్కసారి చదువుకుందాం. నీవెక్కడ నుండి వచ్చితవని యేసును అడిగాను. నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? చాలు. పిలాతు మరలా అడుగుతున్నాడు, ఈయన యందు ఏ దోషం కనబడలేదని నేను ప్రజలకు చెప్తున్నా, ప్రధాన యాజకులు, కొంతమంది ప్రజలు ఈయన సిలువ వేయమంటున్నారు ఎందుకు అని మరలా యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. నీవు చెప్పు యేసు, నువ్వెక్కడి నుండి వచ్చావు అని అంటే యేసు ప్రభు వారు ఏ సమాధానము పిలాతుకు చెప్పలేదు. అందుకు పిలాతు చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారిని. ఏ సమాధానం ఎందుకు చెప్పడం లేదు? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం ఉందని నీకు తెలుసా, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం ఉందని నీకు తెలుసా అని పిలాతు యేసు ప్రభు వారితో అంటే, యేసు ప్రభు వారు ఏం చెప్పారు? పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే గాని నా మీద నీకు ఏ అధికారం ఉండదు అన్న మాటని పిలాతు అనే అధికారితో యేసు ప్రభు వారు చెప్పాడు. ఆ మాట అధికారి వినగానే కొంచెం మనసులో ఆలోచన పడ్డాడు. ఈయనేమో ఇలాగ మాట్లాడుతున్నాడు, వారేమో ఈయనను సిలువ వేయమని చెప్తున్నారు, ఏం చేయాలో నాకు పోలబోవడం లేదు, నాకేమో ఇతను యందు ఏ దోషమో కనిపించడం లేదు, గనక నేను ఈయనని విడుదల చెయ్యాలి, ఎలాగైనా యేసు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కకుండా విడుదల చెయ్యాలి అని పిలాతు అనే అధికారి ఆలోచించడం మనం చూస్తాం. చూడండి 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37 నుంచి 40 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగెను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చెయ్యమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఇప్పుడు మరలా యేసు ప్రభు వారికి పిలాతుకుని మధ్య సంభాషణ మరలా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నీవు రాజువా? పిలాతు ఏమని అడిగాడు యేసు ప్రభు వారిని? నీవు రాజువా? అప్పుడు యేసు ప్రభు వారు సమాధానం చెప్పారు, అవును, నీవన్నట్టు నేను రాజునే. ఈ మాట విన్నాడు పిలాతు అధికారి. ఇతను రాజు అంటున్నాడు, ఇంకా నేను ప్రశ్నలు వేస్తే ఏ సమాధానం చెప్పడం లేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడడం లేదు, వారేమో ఇతనిని సిలువ వేయమంటున్నారు, నాకైతే ఇతన్ని సిలువ వేయడానికి కానీ శిక్షించడానికి ఏ దోషము కానీ ఏ నేరము కానీ నాకేమీ కనిపించడం లేదని పిలాతు
ఆలోచనలో పడ్డాడు. అప్పుడు పిలాతు అధికారి ఇంకొక ఆలోచన చేశాడు. ఈయనని ఎలాగైనా సరే నేను విడుదల చెయ్యాలి, ఈ సిలువ శిక్షని పడనివ్వకుండా నేను ఎలాగైనా ఆపాలి అని ఆలోచన చేసి వెంటనే ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఇప్పుడు పస్కా పండుగ అవుతుంది కదా, పస్కా పండుగలో మీ ఆచారం చెప్పున అధికారికి ఎవరైనా వచ్చి పలానా శిక్ష పడిన వ్యక్తిని విడుదల చెయ్యండి అని మీరు కోరితే విడుదల చేసే ఒక పద్ధతి, ఆచారం ఉంది. కాబట్టి పోనీ ఆ ఆచారం ప్రకారమైన మీరు ఇతన్ని విడుదల చేయాలని కోరుకోండి, నేను విడుదల చేస్తాను అని అన్నాడు. అప్పుడు వారు అన్నారు, ఇతనిని విడుదల చెయ్యవద్దు, మాకు బరబ్బా అనే ఒక వ్యక్తి ఉన్నాడు చూసారా, వాడిని విడుదల చేయండి అన్నారు. చూడండి ప్రజలు ఎలాగ ఎంపిక చేసుకుంటున్నారు. మాకొద్దు, ఈ యేసు అనే ఈ వ్యక్తిని విడుదల చెయ్యొద్దు, బరబ్బాని విడుదల చేయండి అంటున్నారు. యేసు ప్రభు వారిని వద్దు, బందిపోటు దొంగ, హంతకుడు, ప్రజల్ని హింసించినటువంటి వ్యక్తి అయినటువంటి బరబ్బా, ఎవరైతే గతంలో వారి యొక్క జీవితాలలో దూరి బందిపోటు దొంగగా ఉండి వారిని హింసించాడో వాడు కావాలి, వాడిని విడిచిపెట్టండి. ప్రజల యొక్క ఎంపిక చూడండి. యేసు ప్రభు వారు వద్దు, బరబ్బా కావాలి. ఇంకా పిలాతుకి అర్థం కావడం లేదు, ఏంటి బందిపోటు దొంగైనా కావాలంటున్నారు, కానీ ఈయన మాత్రం వద్దంటున్నారు ఎందుకు? గతంలో వారిని హింసించినటువంటి బరబ్బా కావాలంటున్నాడు, కానీ వీరికి మేలు చేసి ఏ అన్యాయము చేయకుండా ఏ దోషము లేనటువంటి ఈ వ్యక్తిని మాత్రం మాకు విడుదల చేయవద్దు అని అనడం పిలాతుకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా పిలాతు ఎలాగ చూస్తున్నాడంటే, యేసు ప్రభు వారు చెప్పారు కదా ఒక మాట, నీవు రాజువా అంటే నేను రాజుని అన్నాడు కదా. పిలాతు ఆ మాటను పట్టుకున్నాడు. ఇతను రాజు అంటున్నాడు, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే నా శిష్యులు నా గురించి పోరాడుతారు, కానీ నా రాజ్యం ఈ రాజ్యము కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యం, నేను పరలోక సంబంధమైన రాజును అనే మాటని యేసు ప్రభు వారు పిలాతుకి చెప్పాడు. పిలాతుకి అర్థమైంది. పిలాతుకి మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థం కాలేదు, కానీ ఎందుకంటే నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను అనే మాట అనగానే అధికార స్థానంలో ఉన్నటువంటి పిలాతుకి సత్యం అంటే ఏంటి అనే ప్రశ్న వచ్చింది. సత్యం లేకుండా, సత్యం లేదా నిజం అంటే ఏమిటో తెలియకుండా ఒక న్యాయ విచారణ ఎలా చేస్తాం? ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకుండా జడ్జి సీట్లో ఉండి ఎలాగ తీర్పు తీరుస్తాం? ఈయన సత్యం గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను అని చెప్పగా నా పిలాతు ఆశ్చర్యపడి, సత్యం అంటే ఏంటి, నువ్వెక్కడి నుండి వచ్చావు? ఏమీ మాట లేదు. నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. సత్యం అంటే ఏంటి? నువ్వు రాజువా? నేను రాజుని. నీవేం మాట్లాడవా? నేనేం మాట్లాడను. పిలాతుకు అర్థం కావడం లేదు, ఏంటి ఏ ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పడు. ఈయన యందు ఏ దోషం లేదు, నేను విడుదల చేస్తానంటే ప్రజలు వద్దంటున్నారు, బరబ్బా కావాలంటున్నారు, ఈయన మాత్రం వద్దంటున్నారు. ఎలాగైనా సరే నేను ఇతన్ని విడుదల చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నాడు. చివరికి పిలాతు ప్రజలతో చెప్తున్నాడు, పోనీ మీ రాజుని నేను విడుదల చెయ్యాలా? చూడండి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? 18వ అధ్యాయం చివరి వచనాల్లో ఏముంది? మీ రాజుని నేను విడుదల చెయ్యనా అంటున్నాడు. చూడండి ఏముంది? నేను యూదుల రాజుని విడుదల చేయటం నేను యూదుల రాజున విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాడు. ఎవరిని అడిగాడు? యూదులను అడుగుతున్నాడు. యూదుల రాజుని మీకు విడుదల చేయటం ఇష్టమేనా అని అంటే, మాకు రాజు అతను కాదు, మాకు వద్దు. చూసారా, పిలాతు యేసు ప్రభు వారిని సంపూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ పిలాతుకి ఒక విషయం అర్థమవుతుంది. ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరైనా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈయనలో ఏ దోషం లేదు.
వీరు అసూయ చేత ఏదో అప్పగించారు, కావాలనే వీరు ఆయనను ఇరికించారు. నేను ఈయన విడుదల చేయాలని తలస్తున్నాను కానీ వారు ఈయనని విడుదల చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఆయన రాజుని చెప్తున్నాడు, మీ మతానికి చెందిన వ్యక్తే, ఈయన యూదులకు రాజు అని ఆయన చెప్తున్నాడు. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఈ యూదుల రాజుని మీకు విడుదల చేయట ఇష్టమా అంటే, వద్దు, మాకు ఆయన రాజు కాదు. పిలాతు యేసు ప్రభు వారిని విడుదల చేయించడానికి సకల విధాల ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగా వచ్చున్నది గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. చూసారా, యేసు ప్రభు వారిని విడుదల చేయడానికి పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు. విడుదల చేస్తానంటుంటే వద్దు వద్దు వద్దు, మాకు బరబ్బా కావాలి, ఈయన వద్దు 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 అంటుంటే, అయితే ఏం చేయమంటారు? ఈ యేసు అనబడినటువంటి వ్యక్తిని ఏం చేయమంటారంటే, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అతన్ని అని అధికారులు, ప్రధాన యాజకులు, యూదుల్లో చాలా మంది కేకలు వేయడం ప్రారంభించాడు. అప్పుడు పిలాతు అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కూర్చొని, ఈ అల్లరి ఎక్కువ అవుతుంది, నేనేమి చేయలేకపోతున్నానని, నా వలన ఏ ప్రయోజనం లేదని ఒక మాట చెప్పి ఏం చెప్పాడు తెలుసా? నీళ్లు తీసుకుని రండి అన్నాడు. నీళ్లు తీసుకొని వస్తే ఆ నీళ్లు తీసుకొని అందరి ముందు ఆ నీళ్లతో తన చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని యొక్క రక్తానికి నాకు ఏ సంబంధం లేదు, నేను నిరపరాధిని, వారి ముందే చేతులు కడుక్కొని మీకు ఇష్టానుసారంగా మీరు చూసుకోండి అని పిలాతు యేసు ప్రభు వారి గురించి చెప్పడం మనం చరిత్రలో చూస్తున్నాం. పిలాతు యేసు ప్రభు వారిని నీతిమంతుడిగా చూశాడు, యేసు ప్రభు వారిని రాజుగా చూచాడు. పిలాతు యేసు ప్రభు వారిని విడుదల చేయించాలని ప్రయత్నం చేశాడు కానీ ప్రజలు దానికి అంగీకరించలేదు. ప్రజలు బరబ్బను కోరుకున్నారు కానీ యేసు వద్దని చెప్పాడు. చివరికి తన చేతులు కడుక్కొని, నేను నిరపరాధిని, అతడు అన్యుడైనప్పటికీ, దేవుణ్ణి ఎరగని అధిపతి అయినప్పటికీ నాకు సంబంధం లేదు, దీనికి తీర్పు నేను తీర్చలేను, మీరే దీనికి బాధ్యులు, ఈ పాపానికి ఈ శ్రమకి నాకు సంబంధం లేదని చేతులు కడుక్కోవడం మనం చూస్తున్నాం. పిలాతు చేసినటువంటి తెలివైన పని అదే. నిజానికి పిలాతు యొక్క భార్య ఈ తీర్పు జరుగుతున్నటువంటి సమయంలో ఒక కబురు పంపిస్తుంది, తన భర్తకి పంపిస్తుంది, నువ్వు అధికారిగా ఉన్నావు, తొందరపడి ఏ తీర్పు తీరుస్తావేమో జాగ్రత్తగా ఉండు. రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ నీతిమంతుని గురించి. ఆ కలలో నేను చాలా బాధపడ్డాను, అతడు నీతిమంతుడు, అతని జోలికి నువ్వు పోవద్దు, జాగ్రత్త అనే హెచ్చరికను కూడా పిలాతు యొక్క భార్య పిలాతుకి చెప్పడంతో పిలాతు మరికొంత జాగ్రత్త పడ్డాడు. ఆ దోషములో కానీ ఆ శిక్షలో కానీ నాకు పాలు పంపులు లేవు అన్నట్లుగా చేతులు కడుక్కొని చాలా మంచి పని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన వాక్యములో చూస్తే చూడండి, ఇంకా పిలాతు ఏం చేశాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలోని 19 నుంచి 22 వచనాలు మనం ఇప్పుడు చదువుకుందాం.
యోహాను సువార్త 19 మరియు మరియు పిలాతు ఆ, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిని అని చెప్పారు. యేసు ప్రభు వారిని తరువాత సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఎడమ వైపున ఒక వ్యక్తి, కుడి వైపున ఒక వ్యక్తి ఉంటే యేసు ప్రభు వారిని మధ్యలో సిలువ వేసి ఆ సిలువకి నిలువుగా ఉన్నటువంటి ఆ కొయ్య మీద ఒక చెక్క ఏర్పాటు చేయించి దాన్ని పై విలాసముగా ఏర్పాటు చేయించి ఏమని రాశాడో తెలుసా? పిలాతు ఏమని రాశాడు? యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పెట్టాడు. ఏమని పెట్టాడు? యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పేరు పెట్టారు. దీన్ని INRI మీరు ఎప్పుడైనా చూస్తే INRI అని ఒక చెక్క మీద మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత చరిత్రలో కూడా ఆ భాగం కూడా దొరికినట్లుగా రుజువు ఉంది. యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే మాటను మాత్రం రాయించి పెట్టాడు. మీరు సిలువ వేస్తే వెయ్యండ్రా, ఏదైనా చేసుకోండి కానీ అతడు మాత్రం యూదుల రాజే అని ఆ సిలువు పైన రాయించి పెట్టించాడు. హెబ్రీ, గ్రీకు, రోమన్ భాషలలో 3 భాషల్లో కూడా రాయించాడు. యూదుల రాజైన నజరేయుడగు యేసు, యూదుల రాజైన నజరేయుడగు యేసు, యూదుల రాజైన నజరేయుడగు యేసు. అధికారిగా తాను ఏం చేయగలిగాడో అది చేశాడు. సిలువ వేయకుండా ఆపలేకపోయాడేమో కానీ ఈయన మాత్రం యూదుల రాజే. ఈయన యూదుల రాజు నజరేయుడికి యేసు అనే ముక్కను పెట్టించాడు. చూశారు అందరూ కూడా హెబ్రీ, గ్రీకు, రోమన్ భాషల్లో ఉంది కనుక తోవల్లో వెళ్ళేవారు దాన్ని చదవగలిగారు. చదవగలిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అప్పుడేమన్నారు చూడండి, నేను యూదుల్లో అనేకులు దాన్ని చదివారు. నేను యూదుల రాజని వాడు చెప్పినట్లు రాయు. ఏమన్నాడు? వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకుల పిలాతుతో చెప్పగా, ప్రధాన యాజకులు వచ్చారు. ఏంటి పిలాతు ఇలా రాసావేంటి? యూదుల రాజైన నజరేయుడికి యేసుని రాసావేంటి? అలా రాయొద్దు, కావాలంటే నువ్వు ఇంకోలా రాసుకో. నేను యూదులకు రాజని వాడు చెప్పాడని రాయి. అర్థమవుతుందా? నేను యూదుల రాజని చెప్పాడని రాయి కానీ యూదుల రాజైన నజరేయుడికి యేసుని మాత్రం రాయొద్దు అని అన్నాడు. అప్పుడు పిలాతు ఏమన్నాడు చెప్పాడా? నేనేదో రాశాను, నేను రాసింది రాశాను, ఇంక మాట్లాడకుండా నోరు మూసుకొని పొండి ఎక్కడి నుంచి అని వారికి చెప్పాడు. పిలాతు యేసు ప్రభు వారిని శిక్షించడంలో ఏ పాత్ర చేయలేకపోయాడు కానీ ఒక్క పాత్ర చేశాడు. అదేంటంటే ఈయన యూదుల రాజైన నజరేయుడగు యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు చూడండి 19వ అధ్యాయంలోని 11వ వచనాన్ని మనం చూస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఇది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు నన్ను విడిపిస్తాననుకుంటున్నావు, నువ్వు నన్ను ఏదో రక్షిస్తాననుకుంటున్నావు, అది నువ్వేమీ చేయలేవు. కానీ ఒక్క మాట, నన్ను ఎవడైతే ఇక్కడికి నీ చేతికి అప్పగించాడో వాడికి ఎక్కువ పాపం కలుగుతుంది అనే మాటను యేసు ప్రభు వారు చెప్పారు. బహుశా ఇలాంటి మాటలన్నీ చూచే పిలాతు జాగ్రత్త పడ్డాడు. ఎంత అధికారైనప్పటికీ, ఎంత న్యాయం ఉన్నప్పటికీ పిలాతు
ఒక నీతిమంతుని విషయంలో నేను ఎలాగూ చేయకూడదని జాగ్రత్త పడ్డాడు. అయితే యేసు ప్రభువారు ఆ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? నన్ను ఎవడైతే నీ చేతికి అప్పగించాడో వాడికి ఎక్కువ పాపము కలదు అనే మాటను చెప్పాడు. యేసు ప్రభువారిని అప్పగించినది ఎవరు? చరిత్రలో చాలా మంది ఎలాగూ వర్ణిస్తారంటే, యూదా ఇస్కరియోతే యేసు ప్రభువారిని అప్పగించాడు, నిజమే. కానీ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అప్పగించడానికి మరికొంతమంది కూడా కారణమయ్యారు. ఎవరు? ప్రధాన యాజకులు కారణమయ్యారు, ప్రజలలో చాలా మంది కారణమయ్యారు. వీళ్ళందరూ కూడా కారణమయ్యారు అనే విషయాన్ని కూడా చెప్తారు. అయితే యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు, నన్ను అప్పగించు వానికి అత్యధికమైన పాపము వానికి కలుగుతుంది అనే మాటను చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇది డైరెక్ట్గా యూదాను గూర్చినటువంటి మాట అని మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఏమైంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మనం చదువుకుందాం. ఏం పాపం కలిగింది? అపోస్తుల కార్యము 1వ అధ్యాయం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకాలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతియు యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా చాలు అక్కడి కాగతం. వాక్యం ఏమని సెలవిస్తుంది? యూదా ఇస్కరియోతు అత్యధికమైనటువంటి పాపమును కూర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు వారిని అప్పగించినప్పుడు ఆయనకి ఏం దొరికింది? 30 వెండి నాణాలు దొరికాయి. ఆ 30 వెండి నాణాలతో ఏం కొన్నాడు? పొలం ఒకటి కొన్నాడు. ఏం కొన్నాడు? ఎవరు కొన్నారు? ప్రధాన యాజకులు కొన్నారు. మొత్తానికి ఆ డబ్బులతోనే కొన్నారు. ఈ ప్రాపర్టీ ఎవరిది? డబ్బులు ఎవరివి? యోధా. మొత్తానికి ఏం సంపాదించాడు? అన్యాయముగా నేను యేసు ప్రభు వారిని అప్పగించానని బాధపడ్డాడు, చింతించాడు. తర్వాత వచ్చి ఏం చేశాడు? ఊరి పెట్టుకొని చనిపోయాడు. పైనుంచి తలకిందలుగా పడడం వలన ఏమైంది? పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. అసలు యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు వారు 12 మంది శిష్యుల్లో ఒకడు. పరిచర్యలో పాలిభాగస్తులయ్యాడు. అపోస్తులుడిగా పాలుపొందులు పొందాడు. దేవుని యొక్క పరిచర్యలో అపోస్తులుగా చేయవలసినటువంటి పరిచర్య బాధ్యతను స్వీకరించినవాడు కదా. కానీ వాక్యం సెలవిస్తుంది, నన్ను అప్పగించిన వాడెవడో వారికి మరి ఎక్కువ పాపము కలుగుతుంది అన్నాడు. కానీ ఈ ప్రక్రియలో యూదా ఇస్కరియోతు పొందినది ఏమిటి? ఏం పొందాడు? యూదా ఇస్కరియోతు సంపాదించింది ఏమిటి? 30 వెండి నాణాలు సంపాదించాడు, కానీ దేవాలయంలో విసిరివేశాడు. అవునా? పొలం నాకు సంబంధం లేకుండా పోయింది. డబ్బులు 30 వెండి నాణాలు అవి పోయాయి. అపొస్తలత్వం
పోయింది, పరిచర్యలో భాగం పోయింది, ప్రాణం పోయింది. మొత్తానికి ఎలాంటి పరిస్థితి అపొస్తలుడైనటువంటి యూదాకు ఏర్పడిందో మనం గమనిస్తే, యేసు ప్రభువారు పిలాతుతో మాట్లాడుతున్నటువంటి మాటకి మనకి అర్థం తెలుస్తూ ఉంది. వాక్యములో చూద్దాం. ఇప్పుడు 20వ వచనాన్ని చూడండి. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో దానిలో ఎవడును కాపురముండక పోవును గాక అని అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇతని ఇల్లు పాడైపోతుంది, అతని ఉద్యోగం, ఈయనకి ఏం ఉద్యోగం ఉంది ఏంటి? అతని ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక. అంటే ఏం ఉద్యోగం ఇది? ఆఫీస్ ఆఫ్ ది అపోస్తల్. అపోస్తలునికి ఆఫీస్ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలునికి ఆఫీస్ ఉంది, ప్రధాన యాజకులకి ఆఫీస్ ఉంటుందా? దేవుని సేవకులకు కూడా ఆఫీస్ ఉంది, ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం ఇంకొకడు తీసుకొనుగాక అనే మాటను కీర్తన గ్రంథములో యేసు ప్రభు వారిని అప్పగించినటువంటి యోదాను గురించి ముందుగానే రాశారు. ఈ యూద నడిమికి చీరిపోయి పేగులు బయటకు వచ్చి మరణించిన తర్వాత 11 మంది మిగిలిన 11 మంది కలిసి ఇంకొక అపోస్తలుని ఎంచుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక చీటీ వేస్తే చీటీ మత్తీయ అనే ఒక వ్యక్తి పేరుతో రావడముతో మత్తీయ అనే వ్యక్తిని ఏం చేశారు? అపోస్తలుడుగా తీసుకున్నారు. వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో గమనించండి. అతని ఉద్యోగం ఊడిపోయింది, ప్రాణం పోయింది, అవమానం ఎదురైంది, చరిత్రలో ప్రజల ముందు దోషిగా నిలవబడ్డాడు. వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 24, 25 వచనాలు ఒక్కసారి చూద్దాం. చూడండి. అసలు మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. చూడండి, ఎవని చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఎవరి వ్యక్తి ఎవరి చేత అప్పగించబడ్డాడు? ఇస్కరియోతు యూదా. అదే మాటను పిలాతుతో యేసు ప్రభు వారు చెప్పారు. నన్ను నీ దగ్గరికి అప్పగించబడిన వాడికి మరి ఎక్కువ పాపం కలుగుతుంది అన్నాడు కదా. ఇప్పుడు చదవడం. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను. చూడండి, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. ఎవరో ఒకరు మీలోనే ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని యేసు ప్రభు వారు చెప్పారు. అందరూ నేనా ప్రభువా, నేనా అని అంటే అందరూ కూడా నేనా అంటే యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడలేదు. యోధా మాత్రం అందరూ అడిగారు కదా, నేను కూడా ఒక మాట అడిగితే సరిపోతుంది కదా, నేనా ప్రభువా, నీవన్నట్టే. యేసు ప్రభు వారి యొక్క సమాధానాలు చూడండి. డైరెక్ట్గా నిందించడం కాదు, ఆ వ్యక్తి తనంతడు తానే చెప్పినప్పుడు నీవన్నట్టే, నీవు రాజువా, నీవన్నట్టే, ప్రభువా నేను అప్పగిస్తున్నానా, నీవన్నట్టే. యేసు ప్రభు వారి యొక్క మాట్లాడే తీరు అలాగూ కనిపిస్తుంది. యేసు ప్రభు వారే స్వయంగా యూదాను గూర్చి నన్ను ఎవడైతే అప్పగిస్తాడో వానికి మిక్కిలి శ్రమ అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని సిలువ అప్పగించినటువంటి ఈ ప్రక్రియలో ఆనాటి యూద ప్రజలు, ఆనాటి ప్రధాన యాజకులు, చాలామంది ప్రజలు
ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినట్లుగా మనం చూస్తాం. అందుకే చూడండి 19వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మరొక నియమము కలదు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యూదులు చెప్తున్నారు. ఎవరితో? పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు. ఏమంటే, నేను ఇతని సిలువ వేయనని పిలాతు చెప్పేశాడు. ఇతని యందు ఏ దోషం లేదని పిలాతు చెప్పిన తర్వాత యూదులు ఏమంటున్నారు? అతని సిలువ వేయు అని అంటున్నారు. అందుకు పిలాతు అన్నాడు, నాకే దోషం కనిపించలేదు కనుక నేనేం చేయను, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చేసుకోండి. ఏంటి? మీరే సిలువ వేసుకోండి, నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు కదా. అప్పుడు యూదులు ఏమన్నారు? మాకొక నియమము కలదు, ఆ నియమం ప్రకారం అతను తాను దేవుని కుమారుడుగా చెప్పుకున్నాడు. ఇది దేవదూషణ. ఏంటి? వారి ఉద్దేశంలో ఎవరైనా దేవునితో సమానముగా ఒక వ్యక్తి చెప్పుకుంటే యూదులు దాన్ని దేవదూషణగా భావిస్తారు. అందువలన వారు ఏం చెప్పారంటే, ఆ నియమం చెప్పున ఇతనికి శిక్ష పడాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఇంకా చూడండి 19వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడువు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. అందుకేం చెప్తున్నాడు? పిలాతు యేసు ప్రభు వారిని విడుదల చెయ్యాలని అనుకునేటప్పుడు పిలాతు యేసు ప్రభు వారిని విడుదల చేయాలనుకునేటప్పుడు చూడు, నవ్వుచు అనుకునేటప్పుడు హల్లెలూయా, యేసు ప్రభు వారిని విడుదల చేయాలనుకునేటప్పుడు యూదులు ఏం చెప్పారు? అతడు రాజు అని నువ్వు చెప్తున్నావు. ఎవరు రాజు? యేసు వారిని నీవు రాజు అని చెప్తున్నావు. కైసరు జాగ్రత్త, నీవు ఒక రాజు అని చెప్తున్నటువంటి వ్యక్తిని తీసుకొని నీవు అతన్ని రాజుగా సంబోధిస్తున్నావు, నీవు అతన్ని సపోర్ట్ చేస్తున్నావు. నీవెలాగూ చేస్తే మనకిప్పుడు కైసరు అనే రాజు చక్రవర్తి ఉన్నాడు, అతనికి విరోధముగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కైసరు అనే రాజుకి స్నేహితుడు కాదు అని తిరస్కరించారు. అవునా? అంటే యూదులు ఏం చేశారు? యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఇంకా వారు ఏం చేశారో చూడండి, 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు వారు, ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. చూడండి, యేసు ప్రభు వారిని యూదుల రాజు అనే మాటను పిలాతు చెప్పడంతో యూదులు ఏమన్నారు? మాకితడు రాజు కాదు, మాకు కైసరే రాజు. ఎవరు ఈ కైసరు? ఎవరు? చక్రవర్తి. కైసరే మాకు రాజు, ఇతడు మాకు రాజు కాదు అని తిరస్కరించారు. మీకు బాగా జ్ఞాపకం ఉంటే బైబిల్ గ్రంథములో మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని సమూయేలు ప్రవక్తను అడగడం మనం చూస్తాం. చూసారా? గమనించారా? ఎవరు కావాలి? మాకు రాజు కావాలి, అన్ని దేశాలకి రాజులున్నారు, మాకు మాత్రం రాజు లేడు,
మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అని సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి వచ్చి మొట్టమొదటగా ప్రజలందరూ వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు దేవుని ప్రవక్త. సమూయేలు దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రభువా వీలేంటి ప్రభువా, రాజు కావాలి, అన్ని దేశాలకి రాజులు ఉన్నారు, అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, మాకు రాజు లేడు, రాజు కావాలి, రాజు కావాలని అడుగుతున్నారు ఏంటి ప్రభు అంటే, దేవుడు చెప్పాడు, సమూయేలుతో చెప్పాడు, ఈ ప్రజలకి నేను రాజుగా ఉండడం ఇష్టం లేదు, వారికి మనుషులు రాజుగా కావాలంట, నన్ను తిరస్కరిస్తున్నారు, ఒక మనిషిని ఏర్పాటు చెయ్యు అని సమూయేలుకు సెలవిచ్చాడు. అప్పుడు సౌలు అనే ఒక వ్యక్తిని మొట్టమొదట రాజుగా సమూయేలు అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేస్తాడు. చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు రాజు. అప్పుడే దేవుడు తీవ్రమైన అసంతృప్తిని సమూయేలు దగ్గర వ్యక్తపరిచాడు. నన్ను రాజుగా, నేను వారికి న్యాయాధిపతిగా ఉండడం వీరికి నచ్చలేదు కదా అని దేవుడు తన అసంతృప్తిని వెల్లడిపరచడం మనం చూస్తాం. అవునా? ఇప్పుడేం చేస్తున్నారు యేసు ప్రభు వారి విషయంలో? ఇతడు మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు. వీరికి ఏం కావాలి? కైసరు కావాలి, బరబ్బలు కావాలి, కానీ యేసు మాత్రం వద్దు. ఎవరొద్దు? యేసు వద్దు, కైసరు రాజుగా కావాలి, బరబ్బా కావాలి అని చెప్పారు. అవునా? 19వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాశారు? నేను యూదుల రాజులని వాడు చెప్పినట్టు రాయుము గాని రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితేనను. చూడండి, ఇదంతా అయిపోయింది. ప్రభువారిని సిలువ మీద వేశారు, పై విలాసం ఒకటి రాశారు, యూదుల రాజు అయిన నజరేయుడు యేసు అనే మాట కూడా యూదులు ఏమాత్రము కూడా అంగీకరించలేదు. మీరు జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభువారు సిలువ మీదకి ఎక్కడానికి ఎంతో మంది కారణమయ్యారు. అవునా? ఎంతో మంది కారణమయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే మనము కూడా కారణమయ్యాం. అవునా? మనము పాపము చేయడం ద్వారా ఆ పాప విముక్తి పొందడానికి దేవుడైనటువంటి యేసు ప్రభువారు తానే స్వయంగా రావడం, కల్వరి సిలువ మీద మృతి చెందడం జరిగింది. అవునా? అంటే యేసు ప్రభువారిని సిలువ వేయడానికి కారణమైన వ్యక్తుల్లో ఎవరెవరున్నారు? ఇస్కరియోతు యోధా కనిపిస్తున్నాడు, ప్రధాన యాజకులు కనిపిస్తున్నారు, అధికారులు కనిపిస్తున్నారు, యూద ప్రజలు కనిపిస్తున్నారు. దానిలో మనము కూడా ఉన్నాం. ఎవరున్నాం? మనము కూడా ఉన్నాం. మనమే పాపము చేయకపోతే యేసు ప్రభువారు సిలువ మరణము చెందవలసిన అవసరం ఏముంటుంది? ఇంకా చెప్పాలంటే వీటన్నిటికీ బ్యాక్ స్టోరీ అంతా నడిపించింది అపవాది. ఎవరు? అపవాదే కదా. అసలు పాపము లోకంలో ప్రవేశించడానికి ఏదైనా తోటలో కారణం ఎవరు? ఆది ఘట్ట సర్పం అపవాది. ఇప్పుడు అదే అపవాది ఎవరిలో ప్రవేశించాడు? ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి యేసు ప్రభు వారిని అప్పగించడం మనం చూస్తున్నాం. అవునా? కానీ మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి దాని యొక్క పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. చనిపోయిన వ్యక్తి పేగులు బయటకు వచ్చి చనిపోవడం జరిగింది. అపొస్తలత్వం కోల్పోవడం జరిగింది. సమస్తాన్ని కోల్పోవడం జరిగింది. ఒక ఎవరూ చెరపలేని నింద అతని మీద ఉండిపోయింది. అవునా? కానీ పిలాతు వీటన్నిటి నుంచి జాగ్రత్తగా తప్పించుకున్నాడు. నాకు సంబంధం లేదు అని చేతులు కడుక్కోవడంతో
అతడు ఈ దోషము నుంచి, ఈ హత్యా దోషము నుంచి కానీ, ఈ అన్యాయమైన తీర్పులో నుంచి అతను చక్కగా తప్పించుకోవడం మనం చూస్తున్నాం. అవునా? మరి యూదులు చేశారు కదా, యూదులు చేశారా? అందరూ కాదు, కానీ కొంతమంది ప్రజలు దీనిలో ముఖ్యమైనటువంటి భూమిక వహించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 24 నుంచి 25 వచనాలు చదువుకుందాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదేమో గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక ఏమన్నారు? పిలాతేమో నీళ్లు కడుక్కొని నాకు సంబంధం లేదు ఈ దోషానికి, ఈ పాపానికి అని కడుక్కున్నాడు. కానీ ఎవరైతే యేసు ప్రభు వారి మీద కక్ష కట్టి సిలువేయండి 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 అన్నారో, వారేమన్నారో తెలుసా? నువ్వు కడుక్కుంటే కడుక్కో, నువ్వు చేతులు కడుక్కుంటే కడుక్కో, కానీ ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనే మాట యూదుల్లో చాలా మంది పలికారు. ఇది చాలా తీవ్రమైన పర్యవసానాలు వారి జీవితంలో ఎదుర్కోవడానికి కారణమయ్యింది. ఇది చాలా ఘోరమైనటువంటి శిక్షావిధి వారి మీదకి రావడానికి కారణమయ్యింది. అందరూ యూదులు కూడా ఇలాగూ చేశారని మనం చరిత్రలో చూడం. నిజానికి ఆ కాలంలో రక్షించబడినటువంటి యూదులలో చాలా మందే కదా అపోస్తలులు. చాలా మంది ఆ రోజు క్రైస్తవులు అయ్యారంటే ఎవరయ్యారు? యూదుల్లోనూ అయ్యారు కదా. కానీ చాలా మంది మిగిలిపోయిన ప్రజలు ఎవరైతే యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించలేదో, రక్షకునిగా అంగీకరించలేదో, వారు చెప్పారు, తమ నోటి వెంబడి తామే చెప్పారు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనే మాటను పలికేశారు. మీరు చరిత్రలో చూస్తే యేసు ప్రభు వారు చనిపోయినటువంటి 40 సంవత్సరాలకి ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయం కూల్చేశారు. క్రీస్తు శకం AD 70లో, AD 70లో ఆ దేవాలయం కూల్చేయడం, కాల్చడం, ప్రజలందరూ చెల్లా చెదురైపోవడం, ఏ దేశానికి పోయారో ఆ దేశానికి చెల్లా చెదురైపోవడం మనం చూస్తాం. మనకి డైరెక్ట్గా కారణం కనిపించదు, కానీ మీరు చూస్తే ప్రజలు యూరోప్లో ఉన్న చాలా దేశాలకి చెల్లా చెదురైపోయారు, అనేక దేశాలకి చెల్లా చెదురైపోయారు. తెలుసా ఎందుకు జరిగింది? వారికంటూ ఒక దేశము లేని పరిస్థితి ఏర్పడడం మనం చరిత్రలో చూస్తాం. తెలుసా మీకు? వారికంటూ దేశం లేకుండా భారతదేశానికి కూడా చాలా మంది యూదులు పారిపోయి, భారతదేశంలో కూడా చాలా మంది యూదులు వచ్చి అక్కడ తలదాచుకున్నారు. చాలా దేశాల్లోనికి వెళ్ళిపోయారు, యూరోప్ దేశాల్లోనికి వెళ్ళిపోయారు. ఆ ఎక్కడికి వెళ్ళిపోయారో మొత్తం చెల్లా చెదురైపోయారు. అందరికీ అదే కారణం అని మనం చెప్పం, కానీ ఎందుకైతే ఇలాగూ జరిగిందని ఆలోచన చేస్తే చాలా మంది చెప్పే అభిప్రాయం ఏమిటంటే, ఆ నీతిమంతుని రక్తం మా మీద పడనీయు, ఆ నీతిమంతుని రక్తం మా పిల్లల మీద పడనీయు అనే మాటను వారి నోటి వెంబడి పలకడముతో అసలు చరిత్రలో వారికి వచ్చినటువంటి శ్రమలు చూస్తే ఇంకా ఏ యూద జాతి కాకుండా ఇంకా ఏ జాతికి కూడా అలాగ రాలేదు. హిట్లర్ అనే వ్యక్తి 2వ ప్రపంచ యుద్ధములో యూదుల్ని ఎలాగ హింసించాడో తెలుసా? వాళ్ళందరినీ, యూదులందరినీ ఒక రూమ్లో పెట్టి పొగగొట్టం లోపలికి పంపించి ఆ ఊపిరాడకుండా లోపల పెట్టి వారిని ఎలాగ హింస పెట్టాడంటే అలాగూ ప్రజల్ని చంపించాడు. అసలు యూదులు అనేవాడు కనిపిస్తేనే చంపుతాం అనేటట్లుగా చరిత్రలో పరిస్థితులు మారిపోయాయి. ఒకనొక సందర్భంలో ఒక రాజు చెప్తున్నాడు, ఒక ఆఫీసర్ చెప్తున్నాడు, యూదుడు అనేవాడిని ఉంచకుండా చేద్దామంటే జరగడం లేదేంటి,
అంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు, యూదుడు అనేవాడు ఉండిపోతున్నాడు ఏంటి అని అనుకుంటుంటే ఆయన చెప్పాడంటే, యూదుడు అనేవాడు ఉండకుండా ఉందామంటే ఎలాగంటే, ఇదిగో ఆ ఎదురు కనిపిస్తున్న యూదుడు చూసావో, వాడిని చూస్తే నీకేమర్థమవుతుంది, వాళ్ళు ఏమీ చేయలేం. కానీ వారు మాత్రం ఎక్కడైతే అక్కడే ఉంటారు అని అతను మాట్లాడడం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వారు నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశం ఉంది కదా, ఉందా? ఆ దేశం వీరందరూ చల్లా చెదిరైపోయిన తర్వాత వారికి లేకుండా పోయింది. తర్వాత ఎప్పుడో 1948వ సంవత్సరంలో, అంటే సుమారుగా ఒక 1900 సంవత్సరాల తర్వాత ఆయా దేశాలలో ఉన్నటువంటి యూదులు తిరిగి వచ్చి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత కొన్ని దేశాల యొక్క సపోర్ట్ తీసుకొని తిరిగి వారి దేశాన్ని సంపాదించుకోగలిగారు. వారికంటూ ఒక దేశం, చిన్న దేశం ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశం ఏదైతే ఉందో దాన్ని వారు ఒకప్పుడు కోల్పోయారు, మరలా తిరిగి ఇప్పుడు సంపాదించుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతున్నాయి? యుద్ధం అవుతుంది. దానిలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే, యూదులే. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇదంతా ఏం జరుగుతుందో తెలుసా? మీరు చూడండి, ఆ ఇశ్రాయేలు దేశం ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది, పక్కనున్న లెబనాన్లో యుద్ధం చేస్తుంది, అటువైపు సిరియా, ఇటువైపు ఇరాన్, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశాలు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవ్వాలి, యేసు ప్రభు వారి యొక్క రాకడ, రెండవ రాకడ అతి సమీపముగా వస్తుంది. ఇవన్నీ ఎలాంటి ఏర్పాట్లు అవుతున్నాయో తెలుసా? ప్రపంచ ఏక ప్రభుత్వం ఏర్పడడానికి సిద్ధపడుతూ ఉంది ప్రపంచం. ప్రపంచ భౌగోళిక పరిస్థితులు మారిపోబోతున్నాయి. ప్రపంచ భౌగోళిక పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. అంత్య అబద్ధపు క్రీస్తు రావడానికి సమయం సిద్ధమవుతుంది. మనం అంత్యకాలంలో ఉన్నాం. యేసు ప్రభు వారిని సిలువుకి అప్పగించడంతో యేసు ప్రభు వారు సిలువు మీద మనందరి పాపముల నిమిత్తం మరణించారు. ఇంతమంది కూడా కారణమయ్యారు. దానిలో మన పాపము, మన దోషము కూడా ఉన్నది. మనందరి కోసము మరణించినటువంటి యేసు ప్రభు వారిని మనము అంగీకరించడం ఒక గొప్ప భాగ్యం. మనమైతే మరలా ఆయనను సిలువకి అప్పగించకుండా మరణం వరకు యథార్థముగా ఉండడానికి అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధముగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభా, మీ పాదములు కొందనాలు. కలవరి సిలువలో మా కొరకు ప్రభా తండ్రి నీవు బలియాగమయ్యావు తండ్రి, మీకు వందనాలు. మేమైతే ప్రభా తండ్రి మిమ్మల్ని మరలా ప్రతిదినము సిలువ వేయకుండా మేము మరణం వరకు నమ్మకముగా ఉండి నీ నిత్యరాజ్యములో చేరుటకు మాకు సహాయం అనుగ్రహించండి. నీవు చేసినటువంటి ఈ గొప్ప ప్రాణత్యాగమును మేము ఎన్నడూనూ మరిచిపోకుండా, అశ్రద్ధగా ఉండకుండా నీ నిత్యరాజ్యములో ప్రవేశించుటకు, నీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.